ఇటీవల చంద్రబాబు అరెస్టు వెనుక ఢిల్లీ బాద్షాలున్నట్లు టీడీపీ కార్యకర్తలు నిన్న మొన్నటిదాకా ఆగ్రహంతో ఊగిపోయారు. వైసీపీకి అన్ని వైపుల నుంచి అండదండాలు అందిస్తున్న కాషాయ పార్టీ అంటే చీదరించుకున్నారు. చెంపగిల్లి పౌడర్ రాసినట్లు జనసేనాని ద్వారా బీజేపీ మళ్లీ దగ్గరైంది. చంద్రబాబులో అభద్రతా భావాన్ని సృష్టించి కమలనాథులు పొత్తుకు సిద్ధమయ్యారు. పొత్తు గురించి మాట్లాడేందుకు చంద్రబాబు, పవన్ను ఢిల్లీ పిలిచిన ముందు రోజే సీఎం జగన్తో బీజేపీ పెద్దలు సుదీర్ఘంగా చర్చించారు. ఈ పరిణామాలన్నింటినీ గమనించిన తమ్ముళ్లు కాషాయ పార్టీ అంటేనే మండిపడుతున్నారు. తెలంగాణ ఎన్నికల్లో తెలుగు తమ్ముళ్లు కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా పనిచేశారు. చివరకు జనసేనకు మద్దతివ్వలేదు. ఇప్పుడు బీజేపీ జనసేనతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. దీంతో ఓట్ల బదిలీపై అనేక నీలినీడలు అమలవుతున్నాయి. బీజేపీ జనసేనంటే గిట్టని వాళ్ళు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్ షర్మిల పీసీసీ పగ్గాలు చేపట్టడం ద్వారా వైసీపీకి పెద్ద ఎత్తున డ్యామేజ్ జరగొచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరిగింది. ఆమె ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి వైసీపీ, టీడీపీ, జనసేనతో పాటు బీజేపీని తూర్పు రాబడుతున్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలను చర్చనీయాంశం చేశారు. అధిక ధరలు, నిరుద్యోగ సమస్యను ఎక్కువ ఫోకస్ చేశారు. మరోవైపు టీడీపీ, జనసేనతో పాటు వామపక్షాల ఎదురుదాడితో వైసీపీలో దడ మొదలైంది. ఇవే అంశాలు ఎన్నికల ఎజెండా అయితే అటు వైసీపీతో పాటు టీడీపీ కూటమి కూడా ఇరకాటంలో పడుతుంది. అందుకే ఈ అంశాలు చర్చనీయాంశం కాకుండా ఒక్కడిపైకి ఎన్ని పార్టీలు వస్తున్నాయో చూశారంటూ వైసీపీ సానుభూతి పొందేందుకు తంటాలు పడుతుంది. మరోవైపు జనసేన, బీజేపీ పోటీ చేసే 30 అసెంబ్లీ, 8 పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ పాగా వేసేందుకు కాషాయ పార్టీలోని తమ కోవట్టులతో మంత్రాంగం నడుపుతున్నట్లు సమాచారం. అక్కడ జనసేన, బీజేపీ బలహీనమైన అభ్యర్థులను నిలబెట్టేలా పావులు కదుపుతుంది. అవసరమైన చోట టీడీపీ రెబల్ అభ్యర్థులను ప్రోత్సహించడం ద్వారా ఆ సీట్లన్నింటినీ కైవసం చేసుకోవడానికి వైసీపీ అన్ని వైపుల నుంచి కసరత్తు చేస్తుంది. ఈ లెక్కన చూస్తే ఎవరు అధికారానికి వచ్చినా స్వల్ప తేడాలే ఉంటాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో బీజేపీ వచ్చినా, ఇండియా కూటమి వచ్చినా సేఫ్ సైడ్లో ఉండేట్లు వైసీపీ ఎత్తుగడలుతున్నాయని చెబుతున్నారు.